మరి ఇది అన్నిటిని విజయవంతం చేసినటువంటి సైక్లింగ్ అసోసియేషన్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఎండ కూడా బాగా మార్చి లాగా ఎండలు కూడా బాగా కొట్టినాయి, అయినా కానీ ఓర్చుకొని సో విజయవంతం చేయాలని శ్రమించినటువంటి సైక్లింగ్ అసోసియేషన్ అందరికీ, ప్రతి ఒక్కరికి, టెక్నికల్ కెపాసిటీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. ముగింపు కార్యక్రమానికి సభాధ్యక్షులు డివైఎస్ఓ సిద్దిపేట్ గౌరవ శ్రీ జంగపల్లి వెంకట నరసయ్య గారిని వేదికపై రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చెప్పట్లు. ఈనాటి సీఎం కప్ లో భాగంగా రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు 2nd ఎడిషన్ కి ఇచ్చేసినటువంటి గౌరవ వివిధ జిల్లాల క్రీడాకారులకి, క్రీడాభిమానులకి, క్రీడా పోషకులకి, సంబంధిత కోచ్ మేనేజర్లు అందరికీ పేరు పేరున ముందుగా నమస్కారం. ఈ 2nd ఎడిషన్ సైక్లింగ్ పోటీలు వాస్తవంగా ఈ రంగనాయక సాగర్ మీద నిర్వహించుకోవడం అనేది ఒక మంచి శుభ పరిణామం. మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చక్కటి రోడ్లు, అసలు ఇంత మంచి రోడ్లు, ఇంత మంచి ట్రాక్ అసలు వాస్తవంగా నేను నేషనల్స్కి వెళ్ళినా కానీ ఇటువంటి ట్రాక్ అనేది ఎక్కడ అనిపించదు. మరి దానికి సంబంధించినటువంటిది మా గౌరవ అఫీషియల్స్ కూడా చాలాసార్లు చెప్తారు, మంచి ట్రాక్ ఉంది, నీకు చాలా బాగుంది, ఇక్కడ నేషనల్ సైతం చేసుకోవచ్చు అనేది చెప్పాడు. మరి ఇంత మంచి వేదికకు మనకు దొరికినందుకు అది కూడా ఒక గర్వకారణంగా భావిస్తూ మరి సీఎం కప్ లో భాగంగా మరి మీరంతా ఈ టోర్నీలో పాల్గొనడానికి రావడం జరిగింది. మరి మీకు నిజంగా ఎంతో చెంపొడిచి మీ యొక్క ప్రతిభా పాఠాలను చూపారని నేను భావిస్తా ఉన్నా. మరి మీరు ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఇంతకుముందే మా దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా మీ అకౌంట్ నంబర్ కూడా కోరడం జరిగింది. మరి అకౌంట్ నంబర్లు ఇచ్చినట్లయితే మీ సొంత అంటే మీ అకౌంట్ నంబర్లలో గెలుపొందినటువంటి విజేతలకు డబ్బులు కూడా పడతాయి. సైక్లింగ్ అనేది చాలా కాస్ట్లీ గేమ్ అయిపోతుంది. అది మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ క్రీడను ఎంచుకొని ఈ క్రీడలో మీరు అంచెలంచెలుగా ఇవాళ రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తూ మరి మన తెలంగాణ రాష్ట్రానికి వన్నె తీసుకొస్తున్నారు. మరి మీరు ఇదే మాదిరిగా నిత్యం మీరు నిరంతరం సాధన చేసినట్లయితే మీరు దినదిన అభివృద్ధి చెంది మరి భవిష్యత్తులో మంచి మేటి క్రీడాకారులుగా తయారై ఇలా వాస్తవంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఇంటర్నేషనల్ సైక్లిస్టులు ఉన్నారు. మరి వారందరినీ మరి తీర్చిదిద్దుతున్నటువంటి మా సైక్లింగ్ అసోసియేషన్ ఫ్యామిలీస్కి, వాళ్ళందరికీ, కోచ్ మేనేజర్లకు నిజంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సైక్లింగ్ అనేది మరి ఈసారి సీఎం కప్ లో భాగంగా 44 క్రీడాంశాలు మనకు కేటాయించడం జరిగింది. 44 క్రీడాంశాలలో మరి సైక్లింగ్ ఒకటి. సైక్లింగ్ అనేది చాలా ఫాస్టెస్ట్ క్రీడ. మరి ఈ క్రీడను సిద్దిపేటను వేదికగా ఎంచుకొని ఇక్కడ ఈ పోటీల నిర్వహణకు మరి రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ మరి సాట్స్ వాళ్ళు అనుమతితో మరి మా అసోసియేషన్ వాళ్ళు కూడా సమ్మతితో మరి ఇక్కడ చేయడానికి మేము కోరుకున్నాం. ఏమైనా లోటుపాట్లు ఉండి ఇంకా ఏమన్నా మీకు అసంతృప్తి కలిగినట్లయితే మరి పెద్ద మనసుతో భావించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీరంతా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మరి గెలుపొందినటువంటి విజేతలందరికీ ముందుగా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడినటువంటి వారు కూడా నిరాశ నిస్పృహలు చెందకుండా వచ్చే ఏడైనా ఖచ్చితంగా మీరు ఎంచుకున్న రంగంలో రాణించడానికి నిరంతరం శ్రమించాలని, మరి మీ శ్రమే మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మీరంతా వచ్చే అంటే సంవత్సరం అయినా మీరు విజేతలుగా నిలుస్తారని తెలియజేస్తూ ఈరోజు సీఎం కప్ 2nd ఇయర్ మన ప్రభుత్వం నిర్వహించుకుంది. ఆ కార్యక్రమానికి విచ్చేసి మీరు ఎంతో ఉత్సాహంతో పాల్గొని మన సైక్లింగ్ స్పోర్ట్స్ని పైకి రావడానికి చేస్తున్నారు. వారికి ముందు రాబోయే నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు పాల్గొని మన రాష్ట్రానికి గౌరవాలు తెస్తారని కోరుకుంటూ ఇక్కడ నిర్వహించిన సిద్దిపేట సైక్లింగ్ అసోసియేషన్ మరియు స్పోర్ట్స్ ఆఫీస్ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ఈ యొక్క సీఎం కప్ క్రీడలు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ క్రీడా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీయడము ముఖ్య ఉద్దేశము. అంటే మనకు ఈ యొక్క సైక్లింగ్ అనేది కూడా గ్రామీణ క్రీడల నుంచి విచ్చేసినటువంటిదే కాబట్టి ఈ యొక్క సైక్లింగ్ కూడా సిద్దిపేటలో నిర్వహించుకోవడం, స్టేట్ వైజ్గా నిర్వహించడం అనేది మాకు సిద్దిపేటలో చాలా గర్వించదగ్గ విషయము. ఈ యొక్క సైక్లింగ్ అసోసియేషన్ ద్వారా కూడా మా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బండారపల్లి శ్రీనివాస్ గారు మరియు వెంకట నరసయ్య గారు ఈ యొక్క సిద్దిపేట జిల్లాకు సైక్లింగ్ అసోసియేషన్ను సైక్లింగ్ క్రీడనే పరిచయం చేయడం జరిగింది. ఇప్పటికీ చాలాసార్లు కూడా స్టేట్ మీట్ జరగడం జరిగింది. ఇక్కడ వారు ఇక్కడికి పరిచయంగా చేయడము చాలామంది క్రీడాకారులు, సైక్లిస్టులు తయారయ్యి రాష్ట్ర స్థాయిలో అయితే జాతీయ స్థాయిలో
మన యొక్క సిద్దిపేట జిల్లా నుంచి వెళ్ళి వారు పార్టిసిపేషన్ చేయడము, వారికి బహుమతులు రావడం కూడా జరుగుతుంది. ఈ క్రీడల వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్స్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా విజేతలే. ఎందుకంటే ఈ స్థాయికి రావడానికి మీ శ్రమ పట్టుదలనే కారణం. ఇక్కడ వరకు మీరందరూ కూడా రాగలిగారు. అంతేకాకుండా మీ అందరూ కూడా ఇక్కడ గెలుపు ఓటములు అని దానికోసమే కాకుండా మీలో దాగినటువంటి సామర్థ్యాన్ని మీరు నిరూపించుకోవడానికి ఈ పోటీలు అనేటువంటివి ఒక గొప్ప అవకాశం మీ అందరికీ కూడా. మరియు ఇక్కడ విన్ అయినటువంటి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఇంకా బాగా కష్టపడి ఈ పోటీలకు వస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి మా వెంకటనరసయ్య సార్ అయితే ఒక నెల రోజుల నుండి మమ్మల్ని ఉరికిస్తున్నారు. ఎందుకంటే మండల స్థాయి సీఎం కప్కు, అలాగే కాన్స్టిట్యున్సీ, డిస్టిక్, స్టేట్, మరి నిజంగా స్టేట్ బాధ్యులకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ స్టేట్ మీట్ సైక్లింగ్ అనేది మాకు మా సిద్దిపేటకి ఇవ్వడం చాలా సంతోషం సార్. ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడే కాదు, సిద్దిపేటలో చాలా సార్లు జరిగినవి. మరి నిజంగా మాకు ఇవ్వడం అనేది, మీకు ఇవ్వడం వల్ల మాకు ఇక్కడ చేసే కార్యక్రమం చేసే అవకాశం లభించింది. అది మీ వల్లనే సార్. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మా వెంకటనరసయ్య సార్ కానివ్వండి, మా సీనన్న కానివ్వండి, సిద్దిపేటలో సైకిల్ పైన ఉరికిస్తున్నారు అందరినీ. సిద్దిపేటకు వన్నె తెచ్చిండ్రు సైక్లింగ్లో. చాలా చక్కగా కాంపిటీషన్స్, ఎప్పుడు చూడు సైక్లింగ్ ఏదో రకమైన పోటీ మా సిద్దిపేటలో చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా వెంకటనరసయ్య సార్ డివైఎస్ అయినప్పటి నుండి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు సారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని హర్డిల్స్ లాగా, రన్నింగ్లో హర్డిల్ ఎట్లా ఉంటుంది, పరిగెత్తుకుంటూ మళ్ళీ దుంగి మళ్ళీ పరిగెత్తడం, అట్లనే సార్ కూడా మీరు చేస్తున్నారు సార్. మీ కృషికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సైక్లిస్టులకు, కోచ్, మేనేజర్స్, అఫీషియల్స్కు, మరి ఈ సైక్లిస్టులు వెంబడి వచ్చినటువంటి పేరెంట్స్ కూడా మా సిద్దిపేట సైక్లింగ్ అసోసియేషన్ పక్షాన మీకు స్వాగతం తెలియజేస్తూ, మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి శాట్స్కు, అలాగే సైక్లింగ్ అసోసియేషన్ పెద్దలైనటువంటి విజయకాంతరావు గారికి, మా గురువర్యులు దత్తాత్రేయ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓడిపోయిన వాళ్ళు ఏమి బాధపడవద్దు, గెలిచిన వాళ్ళకు అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళా ఇంకా మీరు పై స్థాయికి ఎదగాలి. మా ఏ కార్యక్రమం ఇచ్చినా మా సిద్దిపేట పక్షాన మేము చేయడానికి రెడీ ఉన్నాము. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మాకు అవకాశం కల్పించాలని కోరుతూ పెద్దలను ఇంతటితో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ నిర్వహిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా సైక్లిస్టులను, స్పోర్ట్స్ని ప్రోత్సహించే విధంగా ఈరోజు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఈ యొక్క పోటీలు నిర్వహిస్తున్నది. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు కూడా ఎదగాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోటీలు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ప్రభుత్వం నిర్వహించడం చాలా గర్వనీయం. కాబట్టి అందరూ కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించి మీ విద్యతో పాటు మన జిల్లా పేరును, రాష్ట్ర పేరును, దేశం పేరును పెంపొందించాలని కోరుతూ, టాలెంట్ను నిరూపించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
Subscribe to our channel, click the bell icon and select all.